భగవాన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయం. ఓపెన్ టాక్ విత్ శ్రీనివాస్ రెడ్డి ఈ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవిష్య స్కూల్ డైరెక్టర్ నీరజ మేడం గారు భగవాన్ టీవీకి విచ్చేశారు. విద్యా విధానంలో నూతన పోకడలు, నూతన ఆలోచనలు, ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు నీరజ మేడం గారు. బాపట్ల పట్టణంలోనే తనదైన శైలిలో విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావాలి అన్న ఆలోచనలు వారి మనసులోనే ఉంచుకున్నారు. వారి మనసును ఆవిష్కరించే ప్రయత్నమే ఈ భగవాన్ టీవీ ఓపెన్ టాక్ విత్ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమం. నమస్తే మేడం. భవిష్య ఈ పేరు, దాని మీనింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? డిఫరెంట్గా ఉందా లేదా ఏంటనేది ఫస్ట్. అంటే భవిష్య అనేది నేమ్ ఏంటంటే ఎందుకు అంటే పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దడానికి స్కూల్ అనేది డెవలప్మెంట్ కోసం అనేది కదా యాక్చువల్గా. సో దానికోసమని మేము భవిష్య అని పెట్టామన్నమాట పిల్లలకి. ఫస్ట్ మీరు బాపట్లలో ప్లే స్కూల్తో స్టార్ట్ చేశారు. ప్లే స్కూల్తో సమ్మర్ క్యాంప్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడున్న బాపట్ల స్కూల్స్లో మేము గమనించింది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. తక్కువగా అంటే అసలు చేయటమే తక్కువగా ఉంటుంది. ఎందుకని మీరు ఆ సమ్మర్ క్యాంప్కి ఈ పిల్లల దీని మీద మీ యొక్క అభిప్రాయము ఏంటండి? అంటే సమ్మర్ క్యాంప్స్ ఏంటంటే పిల్లల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి. వీళ్ళు ఆల్రెడీ కొన్ని రోజుల పాటు బాగా చదువుకొని అలసిపోయి ఉంటారు ఎగ్జామ్స్ అయిపోయినాక. సో ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక సమ్మర్ క్యాంప్కి చక్కగా డాన్స్ చేయడానికి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కొంచెం వాళ్ళ లోపల ఇన్నర్ ఏజ్లో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ ఫీలింగ్స్ అన్నింటినీ వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారు ఈ సమ్మర్ క్యాంప్లోకి. సో దానికోసం అని చెప్పి మేము సమ్మర్ క్యాంప్ని ఇలా రకరకాల యాక్టివిటీస్లో డిజైన్ చేయబడుతుంది. అండ్ ఎనీవే సమ్మర్ క్యాంప్స్ ఇంకొక పర్పస్ ఏంటంటే పిల్లలు దేంట్లో ఉన్న కొంచెం ల్యాగ్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు బ్యాక్గా ఉంటే సబ్జెక్ట్స్లో కానీ వీటిలో కానీ, సో వాటికి ఇంకొంచెం మనం సపోర్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ మీరు మీ ప్లే స్కూల్ నేను విజిట్ చేసినప్పుడు కొంచెం భారీ ఇన్వెస్ట్మెంట్తోనే టైల్స్ దగ్గర నుంచి ఇవంతా అసలు అదొక సిస్టమేటిక్గా పెట్టారు. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక థీమ్ ఉంది, ఒక ఆలోచన ఉంది. అది కూడా మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. డ్యాన్స్ టీచర్ ఉన్నారు నేను వచ్చినప్పుడు, వాళ్ళ ఏజ్ ఏం తక్కువగా ఉంటుంది, వాళ్ళ ఐక్యూ క్యాచ్ చేస్తుందా లేదా, ఎందుకని ఒక ఐడియాలజీ అనేది మీకు క్లారిటీగా ఉంది. యాక్చువల్లీ నాది కంప్లీట్గా వచ్చేసి మాంటెసరీ సిస్టమ్ అండి. మాంటెసరీ కరికులం అనేది చాలా డిఫరెంట్. అంటే కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ మీదే రన్ అవుతూ ఉంటుంది అనమాట. పిల్లలకి ఏ చిన్నదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు బోర్డు మీద 1 to 10 అలా చెప్తూ ఉంటాం, కానీ అలా కాదు. ఇక్కడ మా దాంట్లో ఏంటంటే ప్రతిదీ కౌంటింగ్తో ముందు స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్స్ అంటే నెంబర్కి ఇలా రాయాలి అనే వాటిని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. అలా ప్రతి దానికి మా దాంట్లో ఏంటంటే సెన్సోరియల్ యాక్టివిటీస్ అని, మన 5 సెన్సెస్కి సంబంధించిన యాక్టివిటీస్, లాంగ్వేజ్కి కూడా సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. మేము లాంగ్వేజ్ వచ్చేసరికి ఫోనిక్స్ సౌండ్స్తో ఇట్లా రకరకాలుగా చూస్ చేసుకుంటాం. అలాగే మా దాంట్లో స్పెషల్లీ లైఫ్ స్కిల్స్ అనమాట. చిన్నప్పటి నుంచి చైల్డ్కి ఇంట్లో పేరెంట్ని చూసి పెరగడం, అంటే మదర్ని చూసి పెరుగుతూ ఉంటారు. సో మదర్ ఏం చేస్తుంది, రెగ్యులర్గా కిచెన్లో వర్క్స్ చేస్తుంది, హౌస్ హోల్డ్ థింగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే చైల్డ్కి ఫస్ట్ నుంచి అమ్మని చూస్తూ ఉండడం వల్ల నేను కూడా అది చెయ్యాలి అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. సో అదేంటంటే మనం చేయనీయం వాళ్ళు అవన్నీ ఏంటంటే చైల్డ్కి డెవలప్మెంటల్ డిలేస్ లేకుండా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉంటుంది మెయిన్లీ లైఫ్ స్కిల్స్ నేర్పించడం వల్ల. సో అది మదర్ స్పెషల్ అనమాట. ప్రతిదీ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అనమాట. చైల్డ్ ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీరు బోర్డు మీద చదువు చెప్పారు, ఇవాళగా రేపైనా మర్చిపోతారు, కానీ ఇప్పుడు చేతులతో చేసింది, కళ్ళతో విజువల్తో కనెక్ట్ అయింది ఎప్పుడు కూడా మర్చిపోరు చైల్డ్. మీ ఆలోచనలకి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అనేది ఒకటి గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఒకటి మీ ఆలోచనలకి మీ పేరెంట్స్ కనెక్టివ్డ్ అయ్యారా? వాళ్ళు మీతో పాటు నెంబరింగ్ స్కూల్ స్ట్రెంత్ పెరగడానికి, కోఆపరేటివ్గా ఉండడానికి మీ సిస్టమ్ వాళ్ళకి కనెక్ట్ అయిందా లేదా? ఫస్ట్లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు పేరెంట్స్? సో యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా ర్యాట్ రేస్ లైఫ్ అండి. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ర్యాట్ రేస్, అంటే అంత కాంపిటేటివ్ లైఫ్. నా కొడుకు ఫస్ట్ వచ్చిందా, ఇదే లైఫ్తో కంపారిజన్ లైఫ్తో ఉంటారు. బట్ నేను ఎప్పుడు దాన్ని చూస్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు అది అవసరం కూడా లేదు. బికాజ్ ఇన్ భవిష్య actually we are not working for the parents, we are working for children. Okay. My motto is work for the children, not for the parents. Okay. So నేను వాళ్ళకి ముందే చెప్తాను భవిష్యత్తులో ఇలా ఉంటుంది, ఇఫ్ యూ రెడీ ఫర్ దట్ ఐ విల్ గివ్ ద అడ్మిషన్, దిస్ ఈజ్ మై. అందరూ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటారు పేరెంట్స్తో వెళ్ళాలని, కానీ నేను పేరెంట్స్తో వెళ్ళడానికి రెడీగా లేను, నేను చైల్డ్తో వెళ్ళడానికి రెడీగా ఉంటాను.
ఓకే. సో అది లేట్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనే నేను ఎంకరేజ్ చేసుకుంటూ ఆ పిల్లలకే బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను. సో అంటే ఇప్పుడు అలా చెప్పడానికి బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి కదా. సో నా దగ్గర స్పెషాలిటీ ఏంటి మరి? నాకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఎడ్యుకేషన్తో పాటు ఈ మధ్య సంస్కృతి కళలు వీటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తోలు బొమ్మలాట ఒకటి కొంచెం 3 తరాలు వెనక్కి వీళ్ళందరినీ ఆలోచింపజేశారు. ఆలోచన కారణం ఏంటి ఇలా వినూత్న కార్యక్రమం? యాక్చువల్గా ఏంటంటే తోలు బొమ్మలాట అన్నది నేను నా చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు తిరునాళ్ళ టైంలో ఉంటాయి కదా, జాతరలు తిరునాళ్ళు జరిగేటప్పుడు నైట్ లాంగ్ వేసేవాళ్ళు. గుర్తుందో లేదో మీకు? సో మేమేంటంటే ప్రతి ఒక్క తాతయ్యల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని చూస్తూ ఒక్కొక్క తాతయ్య ఒక్కొక్క చోట, అమ్మమ్మ ఒక చోట ఉండేది, తాతయ్య ఒక చోట. ఇప్పుడు తాతయ్యలు అంటే మన తాతయ్య వాళ్ళ తమ్ముళ్ళు, అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరినీ ఎత్తుక్కుంటూ ఒక్కొక్క ప్లేస్లో అలా ఉంటూ మేము మా చిన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఒక వైట్ తెర, ఆ తెర వెనకాల బొమ్మలతో ఆడటం, ఇవన్నీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్గా. నేను ఎప్పుడు ఎలా ఉన్నానో నా చైల్డ్కి కూడా నేను అలాగే ఉండాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అంటే నా చైల్డ్హుడ్ నేను ఎంతైతే ఎంజాయ్ చేశానో నా చైల్డ్కి కూడా నేను అదే లైఫ్ని ఇవ్వాలి అని అనుకుంటాను. సో అలా దాంట్లో నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత కనెక్ట్ అయింది తోలుబొమ్మలాట అనమాట. సో అందుకని నాతో పాటు సరే చాలా రోజుల తర్వాత నేను కూడా చూడాలి అనుకున్నాను. సో దాన్ని నేను ఇంకా ప్రోగ్రామ్గా చేశాను అనమాట. సో నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే దానికి ఎక్కువ బాగా కనెక్ట్ అయింది ఓల్డ్ పీపుల్, చెప్పాలంటే తాతలు, తాతయ్యలు. ఎందుకంటే ఆ పోస్టర్ అలా పెట్టగానే ఇది ఎప్పటిదో అసలు నీకు ఎలా వచ్చింది ఆలోచన అంటే ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ మీ. అంటే దానికి నాదేమి ఇది కాదు, అంటే నేను నా చైల్డ్హుడ్లో ఎంజాయ్ చేసిన దాన్ని నేను ఇక్కడ తీసుకురావాలనుకోవడమే నా ఇంటెన్షన్, అంతే. అందులో కూడా అసలు టికెట్ పెట్టి డిమాండ్గా చేశారు. మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాటకాలకి మనం రెమ్యునరేషన్ పెట్టి ఎలా చేస్తారో ఆ స్థాయిలో చేయడం. నేను కూడా వచ్చాను, ప్రోగ్రామ్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. టికెట్ పెట్టడం అంటే ఇప్పుడు మరి కంప్లీట్గా చేయలేము కదా, కొన్ని ఆస్పెక్ట్స్ తప్పవు, టికెట్ పెట్టాల్సిందే మనం. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ కానీ దాని గురించి కాదు, మీరు ఆ కళను మరుగైపోతుందంటే దీన్ని ఎవరు చూస్తారులే అన్న దానిని కళకున్న వాల్యూని తెలియజేసే విధంగా చెప్పారనేది మా కోణం. అవును, అదైతే వీఆర్ అప్రిషియేటింగ్. భగవాన్ టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ ఫర్ దట్. నా ఇంటెన్షన్ అయితే అదేనండి. యాక్చువల్లీ మా చిన్నప్పటి నుంచి ఏవైతే చూసారో చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు కూడా అందరూ ఏం చూసుంటారు, మీకు తెలుసు. నేను చాలా మందితో కనెక్ట్ అయినప్పుడు మీరు చూసారా అని అడిగినప్పుడు మేము చూడలేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఏజ్ వాళ్ళు కూడా. యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళు కూడా మేము అసలు చూడలేదు అని వచ్చి ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా సత్యచంద్ర నాటకాలు చూసాం, లక్ష్మీ తిరుతమ్మ కథలు చూసాం, అన్ని బుర్రకథలు, హరికథలు ఇలాంటివన్నీ మేము. మాది ఏంటంటే ఇంటెన్షనల్గా మాది వచ్చేసరికి మా డాడీ వచ్చేసరికి మా చిన్నప్పుడు 8 ట్రాక్ స్టూడియో నడిపాడు. ఆంధ్రప్రదేశ్లోనే మాది ఫస్ట్ 8 ట్రాక్ స్టూడియో తెనాలిలో. మా నాన్న మ్యూజిక్ డైరెక్టరు, మ్యూజిక్ అన్నీ అనమాట. ఆయన సకల కళా పోషకుడు అంటారు చూడు, హీజ్ ఎ రైటర్, ఎవ్రీథింగ్, మ్యూజిక్ కంపోజర్, సౌండ్ ఇంజనీర్ అలా. సో మా నాన్న ఏం చేశాడంటే, మీకు తెలియని విషయం ఏంటంటే అసలు మీరు ఇప్పుడు ఏ తిరుపతమ్మ అయితే చెప్పారో ఆ తిరుపతమ్మ బుర్రకథ ఫస్ట్ చేసింది మా నాన్న. ఆ క్యాసెట్ వల్లే ఆ పెనుగంచి ప్రోలు ఒక లెవెల్కి వచ్చింది కూడా. కంగ్రాచులేషన్స్. మీరు అంటే ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది, అది మా డాడీ డిజైన్ చేశారు. అంటే అప్పుడు అసలు ఆ అమ్మవారు ఎలా ఉంటారో కూడా మా నాన్నకు తెలియదు, అది రికార్డ్ చేసినప్పుడు చెప్పాలంటే. మా నాన్న అంతటికి 2 పార్ట్స్ ఉంటుంది, అది 2 పార్ట్స్ మా డాడీయే డిజైన్ చేశారు. అంటే ఆయనే డ్రాయింగ్ వేయించుకొని దగ్గర కూర్చొని. అలా మాకేంటంటే చిన్నప్పటి నుంచి అలా మా నాన్నతో ఉన్న కళలతో ఈ నాటక ప్రపంచం కానీ ఇవన్నీ కూడా మా నాన్నతో చాలా ముడిపడి ఉంది నా లైఫ్. నాన్నగారి పేరు చెప్పు. మా నాన్న పేరు చెన్నంశెట్టి శివనాగేశ్వరరావు, చాలా మందికి తెలుసు. సో అట్లా ఏంటంటే మా డాడీ మాకు ఇచ్చిన ఇది అనమాట. ఇదంతా కూడా ఈ కళ ఇదంతా మా నాన్న మాకు. ఇప్పుడు యాక్చువల్లీ మేము హైదరాబాద్లో చదువుకున్నప్పుడు కూడా రవీంద్ర భారతికి ఆదివారం మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు నాటకాలు వేస్తూనో పౌరాణికాలు ఎవరో ఒకళ్ళు పార్టిసిపేట్. అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ ఏరా ఎలా ఉన్నావు అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, మమ్మల్ని చూసి అట్లా మేము అందరినీ చూసాం కదా. అట్లా ఆ లైఫ్ ఇప్పుడు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ మనం మన పిల్లలకి ఇచ్చేటట్లు ఉండాలి అని అనుకుంటాను. కానీ బికాజ్ దే ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ పబ్లిక్ ఆర్ పేరెంట్స్ ఆర్ we are addicting to the mobile. What is your opinion to? సో మొబైల్ ఎడిక్షన్ అన్నది చాలా వరకు ఇప్పుడు అందరికీ అయిపోయింది. యాక్చువల్లీ నాట్ ఓన్లీ చిల్డ్రన్, పెద్దోళ్ళు, అడల్ట్స్ అందరూ కూడా.
సో దీనికి ఒక టైం సెట్ చేసుకోవాలి. లైక్ మీన్స్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు అని అనుకోండి, పిల్లలు వచ్చే టైంకి మన పనులన్నీ ఫినిష్ చేసేసుకొని మనం అన్నీ కొంచెం పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా అబ్బాయి నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు, నువ్వు చూస్తున్నావు కదమ్మా నేను చూస్తే ఏంటి అని అడిగాడు. కరెక్ట్ క్వశ్చన్ అంటే అది అంటే నేను ఇలా అని కాదు. సో రేపు పిల్లలు మనం వాళ్ళకే ఒక ఛాన్స్ ఇస్తున్నాం. మనం అంటే వాళ్ళు మనల్ని అడిగే ఛాన్స్ వాళ్ళకి మనం ఇస్తున్నాం. సో మనం ఎంతవరకు అంటే ఇప్పుడు చైల్డ్కి మొబైల్ ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగానే ఇప్పుడు యాక్చువల్గా పెద్ద పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తారు. అందరికీ ల్యాప్టాప్స్ లేవు, మొబైల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో దానికి ఒక టైం లిమిట్ ఉండాలి. లైక్ నేను ఈ టైం టు ఈ టైం ఇస్తాను, సో నువ్వు ఇది చూసుకొని తర్వాత నాకు ఇచ్చేసేయాలి. అది ఎప్పుడైతే మనం ఒక క్రమశిక్షణలో పెడతామో అంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా, అప్పుడు అది మీకు యాక్చువల్గా చాలా డెవలప్ అవుతుంది. చైల్డ్కి కూడా అర్థమవుతుంది, నేను ఇంతసేపే చూడాలి, నాకు ఇంతవరకు ఒక కంట్రోల్ ఉంది, దీని తర్వాత నాకు లేదు పర్మిషన్ అన్న విషయం వాళ్ళకి తెలిస్తే అది బాగుంటుంది. అదర్వైజ్ ఏమైపోతుంది అంటే మొత్తం మెసప్ అయిపోతుంది. చైల్డ్ లైఫ్ మెసప్ అయిపోతుంది, పేరెంట్ లైఫ్ మెసప్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత నా పిల్లోడు ఇలా మాట వినట్లేదు, నా పిల్లోడు ఇలా అయిపోయాడంటే వాట్ ఈస్ దట్? సగం మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్న చైల్డ్ని మీరే పాడు చేసేసుకొని రేపు మొత్తం నాదేం లేదు అంటే ఇట్స్ రాంగ్ కదా యాక్చువల్గా. ఇప్పుడు మన చిన్నప్పుడు చూస్తే మొబైల్ లేవు, దూరదర్శన్లో చిత్రలహరి ఐడియా ఒక్క రోజే వచ్చేది, ఆల్ ఇండియా రేడియో వస్తుంది, వివిధ భారతి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే దాన్ని ఇలా ట్యూన్ చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ 2వ ఛానల్ వచ్చేది, కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ పెట్టాలి. మా అమ్మమ్మ ఇది తిప్పు అంటే కూడా నేను ఇది తిప్పాలా అని మేము కష్టపడి అమ్మమ్మ రావట్లేదు అని అనేసేవాళ్ళం, తిప్పుతా ఉండేవాళ్ళు. సరే ఇదంతా పోతే టీవీలు కూడా ఎవరో ఇళ్ళలో ఒక వీధిలో ఒకరికి ఉండేది బయట. సో అది చిత్రలహరి 7:30కి. మళ్ళీ అప్పుడు కూడా శాటిలైట్లు తిప్పేవాళ్ళం, మీకు గుర్తుందో లేదు? గుర్తుంది తప్పనిసరి. అదొకసారి ఇది కొంచెం తిరగంగానే మళ్ళీ అది వచ్చేది కాదు, పాటలు కూడా అయిపోయాయి, బ్రేక్ వచ్చేది. సో ఇట్లా అలాంటి ఛానల్ నుంచి ఇప్పుడు ప్రతిదీ మనకి ఓటీటీలు అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి, కానీ దాన్ని యాక్యురేట్గా అంటే ఎగ్జాక్ట్గా దాన్ని ప్రాపర్ యూజ్ చేయాలి. ఎడిక్ట్ కాకుండా లిమిటెడ్గా ఉండాలి. అది మన ఇంటెన్షన్. అంటే ఇప్పుడు అన్నీ వచ్చినాయి, అది ఆడట్లేదు, అది చేయట్లేదు అని మనం ఏం అనలేము. అండ్ మోర్ ఓవర్ గ్రాండ్ పేరెంట్స్తో అటాచ్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా స్కూల్లో మేము ఎప్పుడైనా అడిగామనుకో ఏం చేస్తున్నారు అని అంటే మా గ్రాండ్తో మేము టీవీ చూస్తున్నాం అని చెప్తారు, లేదనుకో వాళ్ళ మొబైల్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మా చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్తో అటాచ్మెంట్ ఏంటంటే వాళ్ళతో పొలాలకు వెళ్ళడం, తిరగడం, మళ్ళీ వెళ్ళి రావడం. లేదు మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడైతే మా డాబా పైన చక్కగా చాపలు వేసేసుకొని పల్లెల్లో అన్నం తింటూ, మళ్ళీ మా నాయనమ్మతో పడుకొని కథలింటూ అన్నీ చేసేవాళ్ళం. అది కాక వాళ్ళు ఎక్కడెక్కడ తీర్థయాత్రలు చేశారు, వాళ్ళ ఆ యాత్రల గురించి ప్రతిదీ మాతో డిస్కస్ చేసేవాళ్ళు. నేను ఇలా వెళ్ళాను, నేను ఇట్లా వెళ్ళాను అని అలా చెప్తూ ఉంటే అది అసలు చాలా ఆశ్చర్యకరంగా. అంటే ఇప్పుడు మా నాయనమ్మ చనిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది, అంటే మాకు 10 years ఎప్పుడు చనిపోయారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 20-25, కానీ స్టిల్ మేము ఆ మూమెంట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం కదా. సో అది ఇవాళ రోజున పిల్లలకి మనం ఎంతవరకు ఇస్తున్నాము, అది ఇవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. సో అలా ఇస్తే ఇంకా వాళ్ళకి ఇంకొన్ని మెమరీస్ మనం ఇస్తాము. తర్వాత వాళ్ళ నెక్స్ట్ అంటే వాళ్ళ పిల్లల జనరేషన్కి వీళ్ళు కూడా ఏమిస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ అంటారు మాతో షేర్ చేసుకోవట్లేదు, మా పిల్లలు ఏం షేర్ చేసుకోవట్లేదు. అసలు ఫస్ట్ నువ్వు కూర్చొని పిల్లలతో కలిసి అన్నం తింటున్నావా, కలిసి ఏమైనా షేర్ చేసుకుంటున్నారా మీరు? అది చాలా రాంగ్. అంటే ఇప్పుడు మేము సంపాదిస్తున్నాము మీరే చూసుకోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. పేరెంట్ అంటే తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని టైం ఒక అట్లీస్ట్ ఒక డిన్నర్, ఒక లంచ్ మనకు కుదిరినప్పుడు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండి అందరూ వడ్డించుకొని తింటూ ఉంటే ఆ జాయిన్ ఇవ్వాలి మనము. అది ఇవ్వలేకపోతే మనము ఎప్పుడు ఇంకా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇలా తినాలి ఇలా చేయాలి. సో అప్పుడే ఆ షేరింగ్ కూడా స్టార్ట్ అయింది. మా స్కూల్లో మేము ఇలా తిన్నాం, మేము అలా చేసాము. ఈ మధ్య మనం పెడుతున్నాం షేరింగ్ డే, మర్చిపోయిందని అప్పుడప్పుడు టాబ్లెట్. అది స్కూల్లో ఎంతవరకు ప్రాపర్ గా జరుగుతుంది చెప్పండి. స్కూల్లో ఫ్రెండ్స్ తో ఆల్రెడీ డైలీ వాళ్ళు తింటారు కదా, 365 days కాదు, 1 day మనం జస్ట్ అట్లా. ఏంటంటే ప్రతిదీ కూడా నాకు షేర్ చేసుకోవట్లేదు అన్నప్పుడు అసలు మీ పిల్లలతో మీరు కూర్చొని మీ చైల్డ్హుడ్ని ఎప్పుడైనా షేర్ చేసుకుంటే కదా, నా చిన్నప్పుడు నేను ఇలా చదువుకున్నాను, నేను ఇలా ఆడుకున్నాను, నేను అట్లా చేశాను, ఇలా చేశాను, నేను ఇలా పడ్డాను. ఇవాళ రోజు ఇంకోటి పెద్ద టాస్క్, పిల్లలు పడకూడదు, ఆడకూడదు ఇసుకల్లో మట్టిలో. అది ఎంతవరకు కరెక్ట్? అదే మీ దగ్గర స్కూల్లో ఒకసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు అన్నాం, పిల్లలు నేలని తాకాలి,
దాని మీద 5 మోటార్స్ అదేదో ఒకసారి ప్రేక్షకులకి మిగిలిన స్కూల్స్ వాళ్ళు కూడా అందరూ పాటిస్తారు. అంటే అలా ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి ఇమ్యూనిటీ ఇవన్నీ ఎప్పుడు అంటే రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ అని అంటూ ఉంటాం కదా మనం. యాక్చువల్గా మన పిల్లలకి ఇమ్యూనిటీ లేదు, రెసిస్టెన్స్ లేదు, ఏ రకరకాల వర్డ్స్తో వాడుతూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇసుకలో ఆడితే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇసుకలో ఆడకూడదు అని అంటే ఎంతవరకు ఆడకూడదు? ఆడకపోతే మీకు అంటే ఏసీలో కూర్చుంటే ఇమ్యూనిటీ వస్తుందా? పోనీ లేదు. ఇంట్లో కూర్చుంటే వస్తుందా? మట్టిలో ఆడాలి. ఇవన్నీ ఆ ఎర్త్కి ఉండే మ్యాగ్నెటిక్ పవర్ ఎనర్జీ ఉంటుంది చూసారా, వాటిలో ఉండే ప్రతి ఎనర్జీ మన బాడీలోకి రావాలి. వస్తే అది మీకు రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. చైల్డ్లో హెల్త్ ఇష్యూస్ ఉండవు యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు ఎంత హైజీన్ గా పెంచినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ఎంత హైజీన్ అయినా సరే కూడా అది సపోర్ట్ చేయదు. నేను ఇది పెట్టట్లేదు, అది పెట్టట్లేదు, మా పిల్లలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఐ వాంట్ వర్క్. వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడవాలి, ఎండ వచ్చినప్పుడు ఎండాలి, చలి వచ్చినప్పుడు చలికే తట్టుకోవాలి. ఇదే మన బాడీ తత్వం, మనకున్న నేచర్ కూడా అది. ఇదేది కాదు అని ప్రతిదీ మనము హోల్డ్ ఆన్ చేయడంలో నో యూజ్ అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, ఎనర్జీ. సో అది మనకి రావాలి, నేల మీద నడిచేటప్పుడు అది మన బాడీలోకి వస్తుంది. దానివల్ల ఎనర్జీస్ సపోర్ట్ ఉంటుంది బాడీకి. అలా ప్రతిదీ ఉంటుంది, ఊరికే ఏం లేదు కదా మన సైంటిఫిక్ రీజన్స్. సో దాన్ని మిస్ చేయొద్దు అని అంటాం అంతే. ఇప్పుడు మా పిల్లలు ఇసుకలో ఆడొద్దు అంటే ఎందుకు ఆడద్దు? మీరు ఆడలేదా? మీరు రోడ్ల మీద ఆడలేదా? మీరు ముళ్ళ కంపల్లో నడవలేదా? అంటే అప్పట్లో గుర్తుందో లేదు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ఉండేది, మళ్ళీ మధ్యలో ముళ్ళ కంపలు ఉండే. మరి పడుతూ ముళ్ళ కంపల్లో పడుతూ లేస్తూ మీరు వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు ఆ సెన్సోరియల్ ఇష్యూసే కదా. ఇప్పుడు ముళ్ళు ఇప్పుడు చూస్తే మ్యాగ్నెటిక్ బాల్స్ ఉంటాయి, దీనికి సంబంధించి బాల్స్ లాంటివి వస్తాయి ముళ్ళ దానికోసం, అవన్నీ యూజ్ చేస్తున్నాం. కానీ మనం చిన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ముళ్ళ కంపల్లో నడవటం వల్ల ఆటోమేటికల్గా మనకి గుచ్చుకొని మనం ఆల్రెడీ మన బాడీలో సెన్సెస్ యాక్టివేట్ అయిపోయాయి. మనం ఏం చెప్పులు వేసుకొని వెళ్ళేవాళ్ళం, ఆ కంకర రాళ్ళలోనే నడిచేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు మేము స్పెషల్గా ఏం చేస్తున్నాం, స్కూల్లో సెన్సోరియల్ యాక్టివేషన్ కోసం సపరేట్గా ఒక కంకర రాళ్ళు పోస్తున్నాం, రకరకాలవి పోస్తున్నాం. మనం ఏం చేసేవాళ్ళం, గంపల కుప్పల్లోనే ఆడుతూ ఉండేవాళ్ళం. తాతయ్య పొలంలో నాట్లు వేస్తున్నారంటే బురదలు వెళ్ళిపోయేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మరి అవన్నీ సెన్సోరియల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి పిల్లలకి? మా చైల్డ్కి సెన్సోరియల్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు, థెరపీస్ ఇప్పిస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఇవన్నీ బిహైండ్ ద రీజన్. ఫస్ట్ చైల్డ్ నుంచే మనం రెసిస్టెన్స్ పవర్ వచ్చేటట్టుగా సిస్టమ్స్ చెయ్యాలి. అసలు అంటే టీవీకి ఎడిట్ చెయ్యొద్దు, టీవీ చూడొద్దు అన్న ఇంటెన్షన్ కాదు, చూపించినా దానికి ఒక లిమిటెడ్ టైం లిమిట్, డైలీ 1 hour or 2 hours. లేదు నిజంగానే ఇప్పుడు ఎవరు చూసుకోవటానికి లేని సిచ్యువేషన్లో తప్పదు, ఆ టీవీయో మొబైల్లో పెట్టేసేసి ఆ 1 hourని మనం హోల్డ్ ఆన్ చేసుకొని మిగతా టైంలో తీసేస్తే బెటర్. మనం కూర్చొని ఎంతసేపటికి చైల్డ్తో టైం స్పెండ్ చేయాలి. అదే అట్లీస్ట్ వాళ్ళకి 10 years వచ్చేదాకా మనం అది ఇవ్వాలి. 10 years తర్వాత ఎలాగో వాళ్ళు మన చేతుల్లో ఉండరు ఇన్ ద సెన్స్ వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళ స్టడీ మీద వాళ్ళు బిజీ అయిపోతారు. ఆ 10 years లోపల మనం వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన మెమరీస్ కూడా మనలో మిస్ అయిపోతాయి చెప్పాలంటే. ఆ చైల్డ్తో మనం ఏదైతే స్పెండ్ చేయాల్సిన టైం ఉంటుంది అది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, మనకు కూడా ఎంత ఇంపార్టెంట్. అంటే మనం కూడా మన చైల్డ్హుడ్ని బ్యాక్కి వెళ్తాం, మన మెమరీస్ని మళ్ళీ బ్యాక్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మిస్ అవుతాం మనం కూడా. సో అందరి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ చైల్డ్తో బాగా టైం స్పెండ్ చేయండి, మీరు కూడా మెమరీస్ని గ్యాదర్ చేసుకోండి. థ్యాంక్ యూ. కానీ నీరజ మేడం గారు ఇలా సంస్కృతి, సాంప్రదాయాలు, సైంటిఫిక్ రీజన్స్, ఎడ్యుకేషన్ విధానానికి అడాప్ట్ చేయటం, వీటి గురించి ఇలా ఒరవడిగా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో మేడం గారు పిహెచ్డీ అయితే ఏమి చేయలేదు, కానీ మేడం గారు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ డిఫరెంట్. వారి మాటల్లోనే విన్నాం. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి దీనికి సంబంధమే లేదని విన్నాము. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది యాక్చువల్లీ నేను డిప్లొమా ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ చేశాను. బిఫోర్ దట్ నేను హైదరాబాద్లో డబ్బింగ్ థియేటర్స్లో వర్క్ చేసేదాన్ని. దాని తర్వాత నేను ఎన్జిఓస్కి కూడా వర్క్ చేశాను ఒక కొంతకాలం. అన్నీ మానేసి ఐ వర్క్ ఫర్ ఆర్ఫనేజ్ హోమ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవన్నీ బ్లడ్కి వర్క్ చేసేదాన్ని కొన్ని ఇళ్ళు. దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని వచ్చేసినాక బాపట్ల వచ్చేసాను అనమాట. బాపట్ల వచ్చినాక కొన్ని రోజుల తర్వాత మామూలుగా పిల్లల్ని కంటాం కాబట్టి
నేను మధ్యలో మా అబ్బాయిని కన్నాక నేను ప్రెగ్నెంట్ ట్రైనర్ కూడా చేశాను. ప్రెగ్నెంట్ ట్రైనర్ Okay. అంటే చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్గా వర్క్ చేశాను. అంటే వాళ్ళకి యోగా చెప్పడము, నార్మల్ డెలివరీ ఎలా అవ్వాలి, వాళ్ళ డైట్ ప్లాన్, సైకలాజికల్గా వాళ్ళని స్ట్రాంగ్గా చేయటం, ఇవన్నీ కూడా చేశాను. దాని తర్వాత మా అబ్బాయి కోసము నేను ఈ మాంటెసరీ సిస్టమ్కి వచ్చేసాను. ఓకే. అంటే ఇక్కడ అంటే వెళ్ళగానే రాయమనటము, ఈ Okay. ప్రెషర్ని మా అబ్బాయి తీసుకోలేకపోయాడు. ఓకే. సో వన్ ఆఫ్ మై అంకుల్ ఈజ్ సైకాలజిస్ట్, జాన్ హేమంత్ కుమార్ అని ఆయన. సో ఆయన బాబాబ్ది 1 year రాగానే ఆయన ఇంకా నన్ను పిలిచి, నిజం ఏం చేస్తున్నావు నువ్వు బాబాబ్దితో అని అడిగితే, ఇట్లా ఏం చేస్తున్నాను ఇంక ఇట్లా అంటే, ఇంక వాడిని ఏమి తీర్చిదిద్దవా అది ఇది అనేసి వాడిని ఇలా చేస్తావా అని ఆయన నాకు గైడ్ చేశాడు. సో ఇలా మాంటెసరీ ఉంటుంది, మాంటెసరీ మెటీరియల్స్తో చైల్డ్కి ఇలా నేర్పించాలి అలా నేర్పించాలని నేను మా అబ్బాయి కోసమే ఇదంతా నేర్చుకున్నాను. మాంటెసరీ సిస్టమ్ మొత్తం నేర్చుకుంది మా అబ్బాయి కోసం. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ మా అబ్బాయి కోసం చాలా మెటీరియల్ కొన్నాం. సో వన్ ఆఫ్ ద డే ఏం చేయాలా మెటీరియల్. సో మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ని అది చూసి తర్వాత స్కూల్ పెట్టించారు. సో దాన్ని అలాగే ఫస్ట్ నేను ఒక చైల్డ్తోనే 1 year నాకు ఒకే చైల్డ్, 1 or 2 చైల్డ్ అంతే. దాని తర్వాత కొంచెం కొంచెం మెల్లిగా డెవలప్ అయ్యామంతే. ఇప్పటికీ నేనే వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్ ఏం కాదు. అంటే నేను ఒక దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను స్ట్రెంగ్త్ని చూసుకోను. ఐఎమ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ద క్వాలిటీ, అంతే. క్వాలిటీ ఆఫ్ సర్వీస్. చైల్డ్ ఇక్కడ నుంచి ఎంత హ్యాపీగా ఉన్నాడా అన్నది మాత్రమే నేను చూడాలనుకుంటాను, అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందరు ఇచ్చిన స్ట్రెస్, ఆ స్ట్రెస్తో చైల్డ్ వెళ్ళకూడదు. ఓకే. అందుకే నా స్కూల్లో ఏ టెక్స్ట్ బుక్స్ ఉండవు, ఏమి ఉండవు, ఓన్లీ మెటీరియల్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, అంతే. అంతే. యాక్టివిటీస్ మీన్స్ అది ఇట్ ఈస్ సిబిఎస్ఈ కరికులం కాదు, మాంటెసరీ కరికులం. మాంటెసరీ అనేది హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ. మొత్తం దాని ప్రతి దానికి సంబంధించి నెంబర్స్ కౌంటింగ్కి కూడా సపరేట్గా ఒక యాక్టివిటీ ఉంటుంది, ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది అనమాట, మెటీరియల్ ఉంటుంది. చూస్తున్నారు కదా భగవాన్ టీవీ ప్రేక్షకులు, నీరజ మేడంతో మనం మాట్లాడుతూ ఉంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో బుక్ ఆఫ్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పేరెంట్స్కి అప్లై చేయటము, చిన్నారులకు అప్లై చేయటము. బట్ మాంటెసరీ విధానాన్ని చాలామంది అధ్యయనం చేసి ఉంటారు, కానీ మేడము టెక్నికల్ సౌండ్ రికార్డింగ్, ఈ కళలు వారసత్వం, వారి తండ్రి ద్వారా వచ్చినటువంటి ఇవన్నీ పక్కన ఉంచేసి కమర్షియల్గా ఉంటాయి కొన్ని ఆస్పెక్ట్స్లో, ఫైనాన్షియల్గా సాటిస్ఫాక్షన్తో ఉండొచ్చు. కానీ ఆ ఉద్దేశంతో ఈ మాంటెసరీ విధానం ఈ భవిష్య స్కూల్ విధానంలోకి రాలేదు అని భవిష్య స్కూల్ డైరెక్టర్ నీరజ మేడం చెప్తున్నారు. ఇంకా వారితో ఇలా మనం మాట్లాడుతూ ఉంటే సమయం తెలీదు. ఈ విద్యా విధానంలో వారు నూతన విధానాలు రీసెర్చ్ చేసినటువంటివి మనం కొద్ది నిమిషాల్లో షేర్ చేసుకుందాం. భగవాన్ టీవీలో చిన్న విరామం. అది మాంటెసరీ. భగవాన్ టీవీ ఓపెన్ టాక్ విత్ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో చిన్న విరామం తర్వాత తిరిగి స్వాగతం. ప్రస్తుతం ఇప్పుడు మనం భవిష్య స్కూల్ డైరెక్టర్ నీరజ మేడం గారితో ఇంటర్వ్యూ ముఖాముఖిలో 2వ భాగంలో ఉన్నాము. మేడం, ఈ థెరపీ దీని గురించి విన్నాను, మీ పేరెంట్స్ కూడా ముచ్చటిస్తూ ఉన్నారు దాని గురించి కొంచెం వివరంగా మన ప్రేక్షకులకు ఒకసారి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే బాపట్లలో అంటే ఆఫ్టర్ కరోనా చాలామంది పిల్లలకి మొబైల్ ఎడిక్షన్ ఎక్కువైపోయి చిన్న చిన్న పిల్లల్లో కొంచెం డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయి. సో లైక్ ఆటిజం మైనర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే థెరపీస్ కూడా స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ అని ఇస్తూ ఉంటాము. సో స్పీచ్ డిలే ఉన్న వాళ్ళకి అలాగా ఏదైనా డెవలప్మెంటల్ డిలేస్, ఆక్యుపేషనల్ థెరపీ, ఇవన్నీ ఫైన్ మోటార్ ఇవన్నీ కూడా సపరేట్గా థెరపీస్ ఇస్తూ, అలాగే మేము ఏం చేసామంటే ఈ థెరపీస్తో పాటు మేము స్కూల్ని కూడా వాళ్ళని స్కూల్లో కూడా అడ్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే యాక్చువల్లీ వీళ్ళతో వాళ్ళు వేరే నార్మల్ కిడ్స్ వర్క్ చేయలేరు. అంటే మీరు అదర్ స్కూల్స్కి వెళ్తే వీళ్ళ ఆటిజం చైల్డా అని కూడా ఎవరికి తెలియదు. అంటే అంత సైకలాజికల్ ఆస్పెక్ట్గా గమనించారు కాబట్టి. సో వాళ్ళు ఏదోలా పిల్లడు అలా తిరుగుతున్నాడు ఇలా తిరుగుతున్నాడు అనుకుంటారు తప్ప నిజంగా చైల్డ్కి ఏ ఇష్యూ ఉంది ఏంటి అన్నది తెలియదు. సో అది మాకు తెలుసు. యాక్చువల్లీ నా దగ్గర చాలామంది, నేను స్కూల్ పెట్టిన స్టార్టింగ్లోనే వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పి అప్పుడు మనకి థెరపీస్ ఇవ్వాలి. నాకు ఇలా తెలవంగానే మేబీ మీ చైల్డ్కి ఆటిజం సింటమ్స్ ఉన్నాయి, మీరు హైదరాబాద్లో వెళ్ళి ఒకసారి అని అలా చాలామందికి ఇచ్చాను. వాళ్ళు చాలామంది నాకు ఇప్పటికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇప్పటికీ నాతో కాంటాక్ట్లో కూడా ఉంటారు పేరెంట్స్. సో అట్లాగే మేము ఏం చేసామంటే ఇయర్ సరే ఇట్లా ఉంది కదా అని చెప్పి మేము థెరపీతో పాటు స్కూల్ని కూడా ఇచ్చాం. స్కూల్ ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ చిల్డ్రన్తో కలుస్తారో ఆటోమేటికల్గా అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి చాలా ఉంటాయి. వాళ్ళ ఆటిజం పిల్లలైనా మనమైనా ఎవరైనా నార్మల్ చైల్డ్ అయినా కూడా. సో అందుకని వాళ్ళకి మేము
సపరేట్గా కేర్ తీసుకుంటూ, ఆటిజం పిల్లలకి కేర్ తీసుకుంటూ మా స్కూల్లోనే థెరపీ, స్కూలింగ్ రెండు అయిపోయేటట్లు మేము డిజైన్ చేసామన్నమాట. కానీ మీది స్కూల్ అనేది నామినల్ ఫీజులతోనే వెళ్తుంది, భవిష్య స్కూల్ అంటే కమర్షియల్ కాదు అనేది టాక్ ఉంది. మీరు ఇన్ని యాక్టివిటీస్ ఇంత పేరెంట్స్ని బ్యాలెన్స్ చేస్తూ నామినల్ ఫీజులతోనే మీరు ఇంత సర్వీస్ ఇస్తున్నారు కదా. అది యాక్చువల్గా ఇక బాపట్లలో ఇంకా అంతకన్నా ఇవ్వరు కాబట్టి అది నా ఇంట్రెస్ట్ని నేను పోగొట్టుకోలేను కాబట్టి ఉన్న వాటిల్లో నేను ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని సర్వీస్ చేస్తున్నాను. ఇందాక అన్నారు మేము ఇంకా ఎగ్జిస్ట్ అవ్వలేదండి, ఆబ్జెక్టివ్స్ అయితే హైలో ఉన్నాయి, సర్వీస్ అయితే వెళ్తూ ఉంది అని అన్నారు. అవును, అంతే కదా. అంటే ఇప్పుడు మేము హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఇస్తాము. క్లాస్ రూమ్కి యాక్చువల్లీ ఇప్పుడు 2 టీచర్లు ఉంటారు. మా దాంట్లో 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటే 30కి 2 టీచర్స్ ఉంటారు. సో మాది 1:15 రేషియోలో ఉంటుంది. సో నాకు అట్లా వర్క్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. అంటే మాది అంతా కూడా ఇంకోటి ఏంటి అని అంటే చైల్డ్కి 1-on-1 వర్క్ చేస్తాం. అది కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం, మేము ఒక ప్రజెంటేషన్ ఇప్పుడు ఏదన్నా సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ఏదైనా ఇస్తున్నామంటే గ్రూప్ ఇవి చాలా తక్కువ ఉంటాయి, 1-on-1 ఉంటాయి. ఆ 1-on-1 మళ్ళీ ఆ చైల్డ్కి వచ్చేదాకా కూడా టీచర్ సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు వస్తే వాళ్ళకి వెంటనే ఏమి రాదు, కొన్ని వెంటనే వస్తాయి, కొన్ని కష్టంగా కూడా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి చిల్డ్రన్ నేను ఆ రేషియోలో వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. అసలు యాక్చువల్గా అవసరం లేదు, బట్ కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ జరగకూడదు అనేది నా అవుట్కమ్ రావాలి. ఎక్కడ ఏ స్టూడెంట్ని కూడా లీవ్ ఇట్ వదిలేయకూడదు అనేది. ఈ 1 year అనేటువంటిది ఏంటది దానికి మీరు చెప్పింది? 1 year దాని గురించి ఒకసారి ప్రేక్షకులు. మేము యాక్చువల్లీ ఏంటంటే 6 months నుంచి చేయొచ్చు మాంటిసోరీలో ప్రోగ్రాము, కానీ 6 monthsది కొంచెం టైం పట్టింది చేయడానికి. పేరెంట్స్ కూడా మన బాపట్ల ఇది సిటీ కాదు కాబట్టి బాపట్లని ఎడ్యుకేట్ చేయడం కొంచెం కష్టము. సో అది ఎప్పటికన్నా చేయాలి అనేది చూస్తున్నాము. అదర్ దెన్ దట్ మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ నుంచి టాడ్లర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం, లైక్ 15 months నుంచి అనుకుంటాను. సో 15 months నుంచి చైల్డ్కి వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు చేయగలిగిన యాక్టివిటీస్ని సపరేట్గా వాళ్ళకి ఒక రూమ్ పెట్టి మా దాంట్లో ఏంటంటే ప్రిపేర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్రిపేర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే షెల్స్ ఉంటాయి, ఆ షెల్స్లో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. సో వాళ్ళ సైజ్కి తగ్గట్టు షెల్స్ని డిజైన్ చేసి వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ని మేము అక్కడ పెడతాం అనమాట. సో అలాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి 1.5 year నుంచి వాళ్ళు డెవలప్మెంటల్గా బాగా డెవలప్ అయిపోతారు. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా అయిపోతాయి పిల్లలకి, అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, కాసేపు తినడం పడుకోవడం అట్లా. సో ఇక్కడ అట్లా అండ్ మీరు లైక్ ఇట్ ఈస్ ఏమంటారు, మీరు క్రష్ లాగా అనుకోండి, మీకు చెప్పాల్సిన భాషలో ఏంటంటే బయట బేబీ కేర్ సెంటర్ అంటారు సరే, సో మీరు ఎట్లా అంటారు కదా. సో ఇట్ నాట్ ఎగ్జాక్ట్లీ బేబీ కేర్ సెంటర్, బట్ కానీ మేము అలాగే కేర్ తీసుకుంటాం. ఈవినింగ్ దాకా ఉంటారు యాక్చువల్గా 3 అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారు పిల్లలు. 1 year అంటే 1 year చైల్డ్ అంటే కార్పొరేట్ స్కూల్స్లో 60 kilometers 1 year లోపు చైల్డ్, 6 months లోపు చైల్డ్, 1 year లోపు 2 years or 1.5 year 3 years క్రష్ స్టూడెంట్స్ కూడా మనం అనవచ్చు. 2 years 3 years లోపు పిల్లలు కూడా 60 kilometers ఏసీ బస్సులో వెళ్ళి కూడా వాళ్ళు నేర్చుకొని వస్తున్నాడు. మనం పేర్లు ఉదహరించకూడదు. ఆ విధానం మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అసలు ₹1,00,000 ఫీజు కట్టి వస్తున్నాడు. ఓకే, ఆ కేటగిరీలో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పేరెంట్. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఇక్కడ నుంచి బాపట్ల నుంచి చీరాల పంపించాను మా అబ్బాయికి 3 years అప్పుడు, అండ్ మీన్ వైల్ చెరుపల్లి కూడా పంపించాను. ఓకే. సో ద థింగ్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే మనం పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మనం గమనించుకొని మన ఊర్లో ఉన్న స్కూల్ సిస్టమ్ని కొంచెం డెవలప్ చేస్తే పక్క ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన దగ్గర లేదు కాబట్టి పక్క ఊర్లో వెళ్తున్నారు. సో పక్క ఊరు వెళ్ళకుండా మనం ఏం చేయాలన్నది ఆలోచిస్తే ఇట్ షుడ్ బి బెటర్ అన్నది నా ఉద్దేశం. వీళ్ళు మెయిన్ అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కావాలండి. ఇప్పుడు నాలో కొంతమంది నా ఫ్రెండ్స్లో మేము ఉంటాము, మా పిల్లలకి స్పోర్ట్సే కావాలి. చదువు whenever స్పోర్ట్స్లో డెవలప్ అయితే ఆటోమేటికల్గా చదువు వస్తుంది పిల్లలకి, రాకుండా ఎందుకు ఉంటుంది? అంటే మీరు ఓన్లీ మార్నింగ్ 8:45కో 8:30కో స్కూల్ స్టార్ట్ చేశారు, లేదు 9కి స్టార్ట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, 4:15 5:15 దాకా స్కూల్లోనే ఉన్నారు చిల్డ్రన్. అది ఎంతవరకు సబబు? అటాచ్మెంట్ విత్ బుక్స్ ఓన్లీ, కంటిన్యూషన్ విత్ ఓన్లీ బుక్స్, బట్ ఎంతవరకు గ్రాస్ప్ చేశారు సబ్జెక్ట్ అనేది నా ఇంటెన్షన్, అంతకుమించి ఏం లేదు. సో అలా
అందరి పిల్లలకి అదే మైండ్ సెట్ ఉండాలని ఉండదు కాబట్టి సో స్పోర్ట్స్కి కూడా ఇస్తే ఏంటంటే స్పోర్ట్స్ ఆడితే ఆటోమేటికల్గా మెంటల్లీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. హార్మోన్స్ మజిల్స్ ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా మీరు ఉత్త మెంటల్గానే స్ట్రెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, ఒబేస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక చోట నుంచి ఇంకో చోట కూర్చోవడానికి కదలడానికి ఉండదు పొద్దున్నే. అది ఇప్పుడు మన చిన్నప్పుడు మనం చూసినట్టయితే ఏ స్కూల్లో అయినా సరే ఒకటే క్లాస్ రూమ్లో కూర్చునే వాళ్ళం కాదు, మీకు గుర్తుండదు. చెట్టుల దగ్గర లేకపోతే క్లాస్ రూమ్స్ మారాము. ఈవెన్ మన కాలేజెస్లో కూడా ఎవరెవరికి క్లాస్ రూమ్ చేంజ్ చేసేవాళ్ళు, ఇసుకల్లో బల్లలో కూర్చోబెట్టి. అండ్ క్లాస్ రూమ్స్ కూడా చేంజ్ చేసేవాళ్ళు, మీకు గుర్తుందో లేదు. ఎందుకు అని అంటే ఈ క్లాస్ రూమ్ నుంచి వేరే క్లాస్కి మీరు వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఫిజికల్గా బ్రెయిన్ రెండు యాక్టివేట్. అదర్ క్లాస్ రూమ్ చూడగానే రిఫ్రెష్మెంట్ వస్తుంది. సో చైల్డ్లో అదొకటి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలు ఉంటాయి పిల్లలకి ఇవన్నీ. సో నేను దాంట్లో బాగా ఇష్టపడే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లో కొన్ని జిడ్డు కృష్ణమూర్తి స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ లేకుండా, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కానీ చెప్పేసినాక కూర్చొని మొత్తం ఓన్లీ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్లో నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. టీచింగ్ ఓన్లీ 20%, యాక్టివిటీ మీన్స్ 80%. డిస్కషన్స్లో బోల్డ్ ఆన్సర్లు వస్తాయి వాళ్ళకి. నేను ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పచ్చు, అట్లా రకరకాలు 10 మంది అంటే 10 పాయింట్లు. ఇప్పుడు నేను చూసే విధానం వేరు ఉంటుంది, మీరు చూసే విధానం వేరు ఉంటుంది. సో ఆ విధానం అనేది ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్కలాగా చూస్తారు. ఇన్ దిస్ వే ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ యూనిక్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చైల్డ్ బాగాలేదు, ఈ చైల్డ్ ఇప్పుడు వాడు చదవట్లేదు అన్నాడు అనుకో, వాడి ఇంట్రెస్ట్లు ఎక్కడ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. వాడు నిజంగానే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, సో ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, దేనివల్ల వస్తుంది అన్నది పేరెంట్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఎవరు అంత అబ్జర్వ్ చేయరు, మీకు ఎవరు. అండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక సైకాలజిస్ట్ ఉండాలి. చైల్డ్కి స్ట్రెస్ వచ్చినప్పుడు లేకపోతే వాడిని ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఆ సైకాలజిస్ట్ ఉంటే వీడిని చూస్తారు. అంటే వీడు ఎందుకు ల్యాగ్ అవుతున్నాడు, వీడు ఏంటి ప్రాబ్లం అని చూసుకుంటారు. ఇప్పుడు మా స్కూల్కి వస్తే మేము ఎవ్రీ చైల్డ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. వాడు ఎందుకు డల్గా ఉంటున్నాడని 2 days చూస్తాం. 3rd day పేరెంట్కి కాల్ చేస్తాం, ఏం జరుగుతుంది మీ ఇంట్లో అని మేము డిస్కస్ చేసేస్తాం. మీరేమన్నా ఇంట్లో గొడవలు పడుతున్నారా, లేకపోతే మీరు వాడిని స్ట్రెస్ చేస్తున్నారా, ఏంటి మీ ఎన్విరాన్మెంట్ విధానం ఏంటి అని మేము అడుగుతాం. స్కూల్లో జాయిన్ చేసుకునేటప్పుడు మేము ఒక అసెస్మెంట్ షీట్ తీసేసుకుంటాం. మీ ఇంట్లో ఎలా ఉంటారు, మీరు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటారు, మీరు కొడతారా తిడతారా ఫ్రెండ్, ఇవన్నీ కూడా అడుగుతాం మేము. మా దగ్గర ఉంటుంది వాళ్ళ అసెస్మెంట్ షీట్ మొత్తం అంతా ఉంటుంది అనమాట. సో ఏదన్నా చిన్న మిస్టేక్ ఎందుకు జరుగుతుంది, సో తను ఎందుకు డల్గా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా అడిగి పేరెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని మేము సపోర్ట్ చేస్తూ పేరెంట్కి కూడా కొన్ని ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని మేము గైడ్ చేస్తూ మీరు ఇలా ఉండొద్దు, ఇలా స్ట్రెస్ తీసుకోవద్దు, మీరు తీసుకోవద్దు, చైల్డ్కి ఇవ్వద్దు అని చెప్పి మేము సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా ఉంటే బెటర్ చేస్తే. అంటే ఇప్పుడు మనకి 1000 స్ట్రెంత్ ఉంటే తీసుకొని ఒక్క సైకాలజిస్ట్ని తీసుకున్న అందరికీ లేకపోయినా ఎవరొకరికి ఉంటుంది. ఆ వర్క్ అంతా ఇప్పుడు భవిష్యత్తులో మీరే చేస్తున్నారు. 20% నేను గమనించింది ఇంటరాప్షన్లో. అది నాకు ఇష్టం, అంతే. అవన్నీ చూడటం నాకు ఇష్టం, చేయటం ఇష్టం, అందుకే. చూస్తున్నారు కదా మన భవిష్యత్ స్కూల్ డైరెక్టర్ నీరజ మేడం గారు సైకాలజీ పిల్లవాళ్ళ మనస్తత్వాలను మనం ఆదిలోనే తుంచేస్తే, ఆదిలోనే మనం కౌన్సిలింగ్ ఇచ్చేస్తే దానిలో స్ట్రెస్ అనేటువంటిది లేకుండా ఉంటుంది. యాక్చువల్గా మనం స్కూల్స్లో ప్రధానంగా చూస్తే పీపుల్స్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ ఇవన్నీ మిస్ అవుతున్నారు. అప్ టు 9th క్లాస్ దగ్గర నుంచి ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఈ పీపుల్స్ ఎమోషనల్ స్కిల్స్ లేకపోవడం వలన చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల మనం చూసాం వార్తలు సోషల్ మీడియాలో 36 సంవత్సరాలలో ఉన్నటువంటి ఒక డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అటు భార్యని ఇటు తల్లిని బ్యాలెన్స్ చేయలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటుంది. ఈ వార్త మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది మేడం గారు చెప్తున్నటువంటిది. ఫస్ట్ 6th, 4th, 5th లోపే మనం వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని అంతా మనం ఒకసారిగా మనం సెటరేట్ చేయగలిగితే పీస్ఫుల్గా ఉంటే, మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఈ పీపుల్స్ స్కిల్స్, పీపుల్ని ఎలా మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు యాక్టివిటీ చేస్తేనే కదా వాడితో లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేది. రేపు MBA తీసుకుంటారు, బీటెక్ చేస్తారు, ఉన్నత విద్యలకు వెళ్తూ ఉంటారు. రేపు ఏదైనా టీమ్ లీడర్గా ఒక మేనేజర్ పోస్ట్ వచ్చినప్పుడు హౌ టు కెన్ హ్యాండ్లింగ్ విత్ 30 ఎంప్లాయీస్ అట్ ది సేమ్ టైం. సో చాలామంది కూడా పీజీ అండ్ బీటెక్ అండ్ PhDలు వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నారు. వీటికి కారణాలన్నీ భవిష్య స్కూల్ నీరజ మేడం గారు చెప్పినటువంటిది
ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఈ పీపుల్స్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ అనేటువంటివి కొంచెం ఎలాబరేట్గా తను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు పిల్లవాడిని బుక్స్ అని కాకుండా అనేటువంటిది నీరజ మేడం గారు మాటల్లో ఉన్నటువంటిది వారి మనసును ఆవిష్కరించారు. ఈ విద్యా విధానం గురించి పీపుల్స్ మరియు పేరెంట్స్ ప్లస్ పిల్లలు ఈ యొక్క విధానంలో బ్రిడ్జ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని పూర్తి చేయడానికి చాలా తపన పడుతూ ఉన్నారు. ఆ తపన ఈ భగవాన్ టీవీ ప్రేక్షకులకు మీకు పరిచయం చేయడానికి అవకాశం కల్పించింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ క్రమంలో ఈ ఫౌండేషన్ తర్వాత తీసుకుంటే రెండవ స్టెప్లో సండే క్యాంప్ గురించి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, ఆగిపోతారు. ఈ సండే క్యాంప్ల మీద మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు. చిన్నపిల్లలతో రిస్క్ చేస్తూ ఉంటారు టాస్క్ మోటరింగ్. యాక్చువల్లీ ఏంటంటే సండే క్యాంప్ ఇంకా మేము స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నాము. ఎందుకు అని అంటే లైక్ ఇప్పుడు సండే రాగానే మళ్ళీ టీవీ ఇక్కడికి వస్తే మళ్ళీ గాడ్జెట్ ప్రపంచంలోకి వస్తారు. సో అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కనుక సండే క్లబ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో ఆ సండే క్లబ్లో ఏంటంటే ఇట్లా లైక్ లైబ్రరీ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, స్టెమ్ ఎక్స్పెరిమెంట్స్, లైక్ ఇట్లాంటి కొన్ని మేము అనుకున్నాం అనమాట. సో ఇవన్నీ చేస్తూ ఉంటే చైల్డ్ ఇంకొంచెం ఎనర్జైజ్ అయిపోయి మంచిగా ఇంకొంచెం బాగా డెవలప్ వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అని అనుకుంటున్నాము. సో అది ఈ ఇయర్ నుంచి లాంచ్ చేస్తాం, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో లాంచ్ చేస్తాం అనమాట సండే క్లబ్ అనేది. ఈ సండే క్యాంప్ కూడా మన భగవాన్ టీవీ తరపున, భవిష్య స్కూల్ తరపున మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ మే రెస్పాండ్ టు ది భవిష్య స్కూల్. మరియు స్పోర్ట్స్కి కూడా ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీ దగ్గర ఉన్నదామో చిన్న పిల్లలు, వాళ్ళ స్పోర్ట్స్ అని దానికి పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఏంటి అసలు స్పోర్ట్స్ అంటే అది గ్రాస్ మోటార్ యాక్టివిటీ. యాక్చువల్లీ ఏంటి అని అంటే స్పోర్ట్స్ ఆడితే వాళ్ళు చాలా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు, ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అవన్నీ కూడా బాగా పెరుగుతాయి. యాక్చువల్లీ మేము అందుకని మాకున్న దాంట్లో చిన్నపిల్లలు ఎంజాయ్ చేయగలిగిన దాంట్లో జంపింగ్స్, హాపింగ్స్ ఇట్లాంటివన్నీ రకరకాల మోటార్ స్కిల్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అంటే గేమ్స్ని మోటార్ స్కిల్ డెవలప్మెంట్ అంటారు. సో ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్. నేను అలాంటి యాక్టివిటీస్ అన్ని నేర్చుకొని నేను పిల్లలకి చూపిస్తానండి. టైర్స్ మీద వాక్ చేపిస్తాను. ఇట్లాంటివన్నీ మన చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఏమైతే నేర్చుకున్నానో, నేను ఎలా అయితే ఉన్నానో అదే ఎన్విరాన్మెంట్ని నా స్కూల్లో కూడా నేను ప్రొవైడ్ చేశాను అనమాట. చిన్నప్పుడు మనం ఉంటే టైల్స్ తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళు, ఇవే వీటిని కొంచెం పెట్టేసి అంతే. ఇప్పుడు అట్లా డిఫరెంట్ పెట్టారు, మర్చిపోతున్నాం. అవును, నేను టైర్స్ మీద నడిపిస్తూ ఉంటాను బ్యాలెన్సింగ్ డెవలప్ చేయడం కోసం అట్లా అనమాట. రకరకాల అంటే టైర్లు ఇట్లా ఇట్లా ప్రెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది కదా. సో ఆ భయాన్ని, ఫియర్స్ ఇలాంటివన్నీ కూడా మెల్లిగా అవన్నీ పోతాయి. సో అందుకని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్పోర్ట్స్ చిల్డ్రన్కి లేకపోతే వాళ్ళు చాలా మెంటల్గా స్ట్రెస్ అవుతూ ఉంటారు. చదివి మీరు ఒక్కసారి ఒక 1 hour గేమ్స్ ఆడనిచ్చేస్తే మెంటల్గా చాలా పీస్ అయిపోతారు. సో అందుకే స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతారో ఆటోమేటిక్గా మెంటల్గా కూడా పీస్ఫుల్గా ఉంటారు. సో అప్పుడు రిలాక్స్ మోడ్లోకి వస్తుంది. బాడీ రిలాక్స్ మోడ్లోకి వెళ్తే మైండ్ యాక్టివేట్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. అంటే అప్పుడు కూర్చొని పిల్లలు బుక్స్ తీయగానే కూడా ఇంకా ఫాస్ట్గా చదువుకోగలుగుతారు, డెవలప్మెంట్ బాగుంటుంది అనమాట. అట్లా అది కూడా ఒక రీజన్ యాక్చువల్గా. అండ్ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ ఏది లేకపోయినా మీకు తెలిసిందే స్పోర్ట్స్ కోటాలో జాబ్లు కూడా వస్తాయి. ఏ చదువు రాని వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్లు వస్తాయి. మీకు తెలియదే ఉంది. ఇవాళ రోజున అవన్నీ పోయినాయి. కానీ అంతకుముందు ఏం చేసేవాళ్ళు, రేపు ఆడనన్నా ఆడరా అట్లీస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి స్టేట్ లెవెల్లోనో నేషనల్ లెవెల్లోనో ఒకటి ఆడితే చాలు వచ్చేసేది కదా. అదొక కోటా కింద ఉండేది. ఇప్పుడు అవి మర్చిపోతున్నట్టున్నారు. అందరూ ఐఐటీలే చదవాలని ఏముంది అసలు? అందరూ ఐఐటీలు పాస్ అవుతారా? అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ ఐఐటీలో నీట్లేనా చదివేది? ఇంకా అదొక్కటే ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంకెన్నో ఉన్నాయి. వాళ్ళ ఉన్న స్కిల్ మనం పుష్ చేస్తే, స్కిల్ అని కాదు, ప్రతి పేరెంట్ ఐఐటి, ప్రతి పేరెంట్ ఇంజనీర్. అంటే ఎంతమంది ఇంజనీర్లు ఖాళీగా జాబులు లేకుండా ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ లైక్ సక్సెస్ అయ్యారు. ఇవన్నీ ఉన్నాయి కదా. అవి కాకుండా ఇంకా డిఫరెంట్ చదువులు కూడా ఉన్నాయి మనకి. దాన్ని అందరూ మర్చిపోతున్నారు. దేర్ ఇస్ ఎకనామిక్ లాజిక్, సప్లై డిమాండ్ సప్లై. బట్ సప్లై డిమాండ్ ఎక్కువైపోయినప్పుడు సప్లై రాదు కదా ఫైనాన్షియల్లీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఎక్కువైపోతే డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ ఎక్కువైతే సప్లై తగ్గిపోతుంది కదా. ప్లేస్మెంట్స్ ఉండవు. సో లేనప్పుడు ఏం చదువుతారు? వాళ్ళంతా స్ట్రెస్ అయిపోయి. అసలు చిన్నప్పటి నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇటు అన్నది ఎంతవరకు కరెక్ట్? 6th నుంచి ఇస్తారు కదా యాక్చువల్గా. మరి అది
మీరు లైబ్రరీ భవిష్య స్కూలు చిన్నది కాదు, ఆశయాల్లో, ఆలోచనలో, ఇంప్లిమెంట్లో చాలా పెద్దది. చూడటానికి లైబ్రరీ ఎక్కడో కళాశాలకు ఉన్నటువంటి లైబ్రరీ గురించి భవిష్య మేడం గారు చెప్తా ఉంటారు. నీరజ మేడం గారు, భవిష్య స్కూల్ డైరెక్టర్ నీరజ మేడం గారు, వారి మాటల్లోనే విందాం. లైబ్రరీ గురించి ఒక ప్రత్యేకమైన ప్లేస్ మీకు ఆలోచనలో ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మా అబ్బాయి కోసం నేను చాలా బుక్స్ కొనేదాన్ని. అంటే నెలకి ఇంత పాకెట్ మనీ పక్కన పెట్టుకొని ఎవ్రీ మంత్ ఒక 5-6 బుక్స్ కొనేదాన్ని. అలా ఎన్ని బుక్స్ కొన్నారంటే మా అబ్బాయి 1 year ఉన్నప్పటి నుంచి ఫుల్ బుక్స్ కొన్నాను. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? సో ఆ బుక్సే నా స్కూల్లో లైబ్రరీగా కూడా నేను డెవలప్ చేశాను. మేము వాటిలో నుంచే స్టోరీస్ అవన్నీ చెప్తాము. అండ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి లైబ్రరీ అనమాట. అంటే మేము మా స్కూల్లో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి లైబ్రరీ చేసి పేరెంట్స్ అందరికీ కూడా స్టోరీ బుక్స్ ఇవన్నీ ఇచ్చి పిల్లల్ని ఇంకొంచెం మంచి అంటే టైం స్పెండింగ్ వేని పెంచాలి అని నేను అనుకుంటున్నాను. అంటే పిల్లలతో టైం ఇంకెంత బాగా స్పెండ్ చేయొచ్చు అంటే బుక్స్ చూస్తూ ఇలా. అంటే యూట్యూబ్లో చూస్తే స్టోరీలు లేవా అని మళ్ళీ మీరు అడిగారు అనుకోండి, బుక్లో చూసిన దానికి యూట్యూబ్లో చూసిన దానికి చాలా డిఫరెంట్. మీరు చదివిన దానికి అక్కడ చెప్పేదానికి చాలా డిఫరెంట్. చాలా తేడా ఉంటుంది. సో అది మిస్ అయిపోతారు కదా మీరు. ఇప్పుడు మా అబ్బాయి చాలా రోజుల తర్వాత నేను స్కూల్ స్టార్ట్ చేసినాక ఎప్పుడో ఒకసారి అడిగాడు, అమ్మ అసలు నాకు ఇవాళ స్టోరీ బుక్, ఈ మధ్య స్టోరీ బుక్స్ అస్సలు చదివి వినిపించట్లేదమ్మా అని అడిగాడు. అంటే వాళ్ళకి ఆ చిన్నప్పుడు తనకి చదివింది ఉండి 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 సడన్గా వచ్చి నేను ఇప్పుడు చదివి వినిపించలేదు అని అంటే వాళ్ళకి అది చూసారా ఎంత మెమరీ ఉంది. దాంతో నేను చదివాను, నేను తనతో టైం స్పెండ్ చేశాను, ఇప్పుడు నేను ఆ బుక్స్ చదవట్లేదు, నేను టైం స్పెండ్ చేయట్లేదు అని తను నన్ను అడుగుతున్నాడు. అట్లా అనమాట. సో ఆ మెమరీస్ని, ఆ మూమెంట్స్ని పేరెంట్స్కి, చైల్డ్కి మళ్ళీ క్రియేట్ చేయడం కోసం మేము లైబ్రరీ కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దామని. నాట్ ఓన్లీ భవిష్య స్కూల్, ఇంట్రెస్ట్ ఉంటే బయట పేరెంట్స్కి కూడా మేము బుక్స్ని ఇవ్వాలని అనుకుంటున్నాం అనమాట. సో కథలు విశ్లేషణాత్మకమైన స్కిల్స్ పెరుగుతాయి, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. కథ విని ఏదో అతను ఏం చేశాడు, ఇతను ఎందుకు చేశాడు, ఫస్ట్ వాట్ ఈస్ ద మోరల్ వాళ్ళు అడుగుతారు. మనం వచ్చేసరికి అంటే కథలు వింటూ ఉంటే ఆటోమేటిక్గా ఇమాజినేషన్ పెరిగిపోతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ఇమాజినేషన్ పెరుగుతూ ఉండడం వల్ల వాళ్ళకి క్రియేటింగ్ కానీ అన్నీ ఇంకా వాళ్ళు ఓన్గా ప్రతిదీ అల్లటము చేయడం ఇంకంతా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా. సో అందుకనే అది చాలా ఇంపార్టెంట్ అని అంటాను నేను. అంటే కొన్ని బుక్స్ ఉంటాయి అసలు దానికి వెనకాల ఏమీ ఉండదు, ఉత్త పిక్చరే ఉంటుంది. ఆ పిక్చర్లో మనం వెతికితే బోల్డ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక విజనరీ ఉంటుంది, మీకు ఒక విజనరీ ఉంటుంది, చైల్డ్కి ఒక విజన్ ఉంటుంది. సో వాళ్ళు చూసే విధానంని బట్టి ప్రతి స్టోరీకి మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒకటే పుస్తకాన్ని 3-4 సార్లు చదివారనుకో, మీరు ఒక పేజ్ వదిలేసినా మీ పిల్లడికి గుర్తుంటుంది తెలుసా, ఎందుకమ్మా ఈ పేజ్ వదిలేసావు అని. అండ్ మోర్ ఓవర్ ద ఎక్స్ప్రెషన్, మనం ఫస్ట్ టైం చదివిన దానికి, సెకండ్ టైం చదివిన దానికి, థర్డ్ టైం చదివిన దానికి కూడా చైల్డ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం. అంటే మేబీ ఫస్ట్ టైం మనం చాలా బాగా ఎంతూజియాజంగా చెప్పచ్చు, సెకండ్ టైం కొంచెం ఇది చెప్పిన స్టోరీయే కదా మళ్ళీ ఏం చెప్తావు అని అనుకోవచ్చు. ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మళ్ళీ. సో కానీ చైల్డ్ ఎప్పుడు అలా చూడడు. నువ్వు ఫస్ట్ ఎంత ఎంతూజియాజంగా చెప్పాడో అది మాత్రమే రిజిస్టర్ అవుతుంది. సెకండ్ టైం మనం ఏదైనా మిస్ చేసాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, నువ్వు ఇది మిస్ చేసావు, ఈ పాయింట్ ఇలా ఎందుకు చెప్పలేదు అని. సో అంత పవర్ ఉంటుంది బుక్ రీడింగ్లో, స్టోరీ రీడింగ్లో కానీ. సో లైబ్రరీ అన్నది అందుకు పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎంతవరకు సక్సెస్ అయిద్దా అన్నది. ఐ వాంట్ వెయిట్ ఫర్ దట్. సక్సెస్ అవ్వాలని మేము కూడా భగవాన్ టీవీ తరఫున కోరుకుంటున్నాము. ఈ భగవాన్ టీవీ ప్రేక్షకులకి ఈ విద్యా విధానం గురించి, పేరెంట్స్ పిల్లల గురించి ఏదన్నా ఒక 2-3 నిమిషాలు వాళ్ళకి మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ ఏదైనా చిన్న మెసేజ్ ఒకటి చెప్పండి. సో యాక్చువల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ, సో పేరెంట్స్ కూర్చొని అట్లీస్ట్ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మీరేం చేశారో చిన్నప్పుడు అవన్నీ షేర్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు ట్యూషన్లకి పంపిస్తున్నా సరే వీక్లీ వన్స్ టైం కుదుర్చుకొని మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ లెవెల్ వరకు ఉన్నారని చూడండి. మార్క్స్ వచ్చినాయి కదా అని ఊరికే గుడ్డిగా నమ్మద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో నేను సఫర్ అయ్యాను, అవి నేను బయటికి చెప్పకూడదు. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ మై రిక్వెస్ట్. మీ పేరెంట్స్ అందరూ వీక్లీ 1 టైం అన్నా పిల్లలతో కూర్చోండి. వాళ్ళు ఎలా స్పెల్లింగ్స్ చదువుతున్నారా, రాస్తున్నారా, ఎంతవరకు ఉన్నారా అన్నది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ మీకు, మీ పిల్లలకి. అండ్ మీ పిల్లలతో కూర్చొని మీ పిల్లల ఇంట్రెస్ట్లు ఏంటో కూడా అట్లీస్ట్ తెలుసుకోండి. డ్రాయింగ్ ఇంట్రెస్టా, ఏం ఇంట్రెస్ట్, కూర్చొని వాటి మీద తనకి ఇంకొంచెం డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయండి మీ పిల్లలకి. సమ్మర్ క్యాంప్
ఈ సమ్మర్ క్యాంప్ గురించి మీరు ఒకసారి ప్రేక్షకులు వివరించండి. అసలు మీరు అందులో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, దాని పర్పస్ ఏంటి, ఎందుకు పెడుతున్నారు, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? సో ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ మే 1 టు మే 31 దాకా అది మా రొటీన్ యాక్టివిటీ చెప్పాలంటే. ఇది సమ్మర్ క్యాంప్లో మేము డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఫైర్లెస్ కుకింగ్ అని, ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్, ఇంకా రకరకాలే అనమాట. మేము ఈ ఇయర్ కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే పాటరీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, పాటరీ క్లాసెస్ కూడా. సో ఇలా రకరకాల యాక్టివిటీస్ అన్నీ. అండ్ మోర్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, మ్యూజిక్, కీబోర్డ్, గిటార్ ఇన్స్ట్రుమెంట్స్, హ్యాండ్ రైటింగ్ క్లాసెస్, రీడింగ్ క్లాసెస్, ఆల్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఈ 3 హ్యాండ్ రైటింగ్ క్లాసెస్. అలాగే మీ పిల్లలు ఎవరైనా కొంచెం రీడ్ చేయలేకపోతున్నారు అనుకోండి, వాటికి కూడా మేము డిఫరెంట్గా కరికులం డిజైన్ చేసేసాం సమ్మర్ క్యాంప్ కోసం. సో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాము. మా సమ్మర్ క్యాంప్లో మీ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేయడానికి అనమాట. సో ఇన్ని రోజులు వాళ్ళు చదువుకొని స్ట్రెస్ అయి ఉంటారు. సో ఈ సమ్మర్ క్యాంప్లో మీ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో సమ్మర్ క్యాంప్ అనేది ఎంజాయ్మెంట్ కోసం కాబట్టి ఫుల్గా వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం డిజైన్ చేయబడింది. అలాగే డిజైన్ చేసాం. చూసారు కదా, ఇప్పుడు మీరు విన్నారు. భవిష్య స్కూల్ ఒక విజన్ అండ్ మిజన్. ప్రతి వాళ్ళకి ఉంటుంది విజన్ అండ్ మిజన్, మధ్యలో డీవియేట్ అవుతారు. ఈ డీవియేట్ కాకుండా ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ దగ్గర నుంచి అంటే ఈరోజు వరకు ఒక లైబ్రరీ, ఒక 1 year లోపు ఉన్నటువంటి చైల్డ్స్తో వీళ్ళు సిస్టమ్ ఒకటి, ఒక స్పెషల్ కేర్ ఒకటి, థెరపీ సిస్టమ్ ఒకటి, ఒక సైకాలజిస్ట్ ఒక నీడ్ అనేటువంటిది, ఒక ప్రత్యేక విధి విధానాలు. మన స్పోర్ట్స్ అందరూ చెప్తూనే ఉంటారు కానీ మర్చిపోతూ ఉంటారు, నెగ్లిజెన్స్. ఆ స్పోర్ట్స్కి కూడా పెద్దపీట వేస్తూ ఈ భవిష్య స్కూల్ బాపట్ల పట్టణంలో ప్రత్యేకమైనటువంటి సర్వీస్ని పేరెంట్స్కి అందిస్తూ భావి భారత పౌరులుగా చిన్నారులు తీర్చిదిద్దేందుకు పునాదులు గట్టిగా వేస్తూ మీ ముందుకు వస్తూనే ఉంది. ప్రతి ఏడాది వస్తుంది. ఈ ఏడాది మరింతగా మీరు ఆదరిస్తారని, ఈ సమ్మర్ క్యాంపులో కూడా ఎక్కువగా మీరు పార్టిసిపేషన్ చేసి ఈ భవిష్య స్కూల్ డైరెక్టర్ నీరజ మేడం గారి ఆశయాలు, వాటిని కళలు, మంచి కళలు కనండి, సాకారం చేయండి అన్నట్లుగా మీ చిన్నారులకు వాటిని అడాప్ట్ చేసేసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని భగవాన్ టీవీ కూడా ఆశిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వారం ఓపెన్ విత్ టాక్ మరొక ముఖ్య అతిథితో మీ ముందు ఉంటాము. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.